అందరికీ నమస్కారం. సోదరులారా, నా పేరు షేక్ మొయినుద్దీన్, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీని. ఈరోజు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉదయం లేచినప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి గారిపై అభండాలు వేయడం, బురద చల్లడం, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల విధ్వంసం జరిగింది, రాష్ట్రం నాశనం అయిపోయింది, రాష్ట్రం శ్రీలంక గతి పట్టింది, రాష్ట్రం సోమాలియా అయిపోయింది, రాష్ట్రం సుదాన్ అయిపోయింది అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన ఈ నాయకులు అధికారంలో వచ్చిన తర్వాత వీళ్ళు చేసే పనులు చూస్తుంటే దుఃఖసాకరంగా ఉన్నాయి సోదరులారా. ఎందుకంటే మొన్నటి రోజున నారా లోకేష్ గారు మాట్లాడుతూ ఒక మాజీ ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రజలు మెచ్చే గౌరవించే నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారిని వాడు ఒక సైకోగాడు ఉన్నాడు అని, నా దగ్గర రెడ్ బుక్ ఉంది, ఆ రెడ్ బుక్లో 3 పేజీలే ఓపెన్ చేశాను, మిగతా పేజీలు ఉన్నాయి, ఎప్పుడు ఏమో జరుగుతుందో చెప్పలేను అని చెప్పేసి ఒక పెద్ద వ్యాఖ్యలు చేశారు. ఒక పెద్ద వ్యాఖ్యాతగా మైకు పట్టుకొని ఏదేదో మాట్లాడారు. అయ్యా లోకేష్ గారు, నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను, మీరు రెడ్ బుక్ తెరవవలసింది, రెడ్ బుక్లో రాయవలసింది, రెడ్ బుక్లో చూపించవలసింది ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి. మీ రెడ్ బుక్లో మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ రెడ్ బుక్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి అని అడిగే దమ్ము మీకుందా? ప్రత్యేక హోదాతోనే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది అని తెలిసినా కూడా మీరు మీ స్వార్థం కోసం, మీ కమిషన్ల కోసం ఆ యొక్క ప్రత్యేక హోదాను పక్కన పెట్టేశారు. ఇది నిజం కాదా? దీంట్లో పెట్టండి, మీ రెడ్ బుక్లో పెట్టండి ప్రత్యేక హోదా గురించి, విద్యార్థుల భవిష్యత్తు గురించి. ఆ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, కళ్ళబొల్లి మాటలు మాట్లాడారు, లేనిపోని వాగ్దానాలు చేశారు. ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ జరగనీయను అని చెప్పేసి ఈరోజు భాగాలు భాగాలుగా విడదీసి ఉక్కు పరిశ్రమను పెద్ద బాబుల చేతిలో పెట్టేదానికి మీరు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారా లేదా? దీంట్లో పెట్టండి రెడ్ బుక్ గురించి. ఈ రెడ్ బుక్లో రాస్తున్నా, నేను ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ జరగనీయను అని చెప్పే దమ్ము ధైర్యం మీకు ఉన్నదా? కేంద్ర ప్రభుత్వ అడుగులకు మడుగులొత్తే మీరు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత లేదు మీకు. మీరు చేసే దుర్మార్గాలను 2029లో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సరి అయిన సమాధానము మీకు చెప్పబోతున్నారనేది సత్యము. మీరు ఓపెన్ చేయవలసింది, రెడ్ బుక్లు రాయవలసింది ఏంటంటే, మేము చెప్పిన వాగ్దానాలు చేయలేకపోయినాము, చేయని ప్రజలు అంటున్నారు అని రాసుకోండి సార్. మీరు చేసిన వాగ్దానాలు నెరవేర్చలేకపోతున్నామని స్వయాన ముఖ్యమంత్రి గారే మాట్లాడుతున్నారు. మేము చేసిన వాగ్దానాలు మేము నెరవేర్చలేకపోతున్నాము, సూపర్ 6 అనేది సూపర్ ఫ్లాప్ అయిపోయింది, ఎందుకు పనికి రాకుండా పోయింది, అన్ని అబద్ధాలతో కూడుకున్నవే అని. మీకు మాత్రం ప్రజలకు ఒక శ్వేతపత్ర విడుదల చేసే దమ్ము ధైర్యం మీకు లేదు సార్. రాయండి ఆ మాట, రెడ్ బుక్లో రాయండి. రెడ్ బుక్లు రాయండి సార్.
ఉక్కు పరిశ్రమ విడి భాగాలుగా తునకలు చేసి ముక్కలు చేసి అమ్మేస్తున్నామని చెప్పి రాయండి సార్ మీ రెడ్ బుక్లో. కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులను కార్యకర్తలను భయపెట్టి రెడ్ బుక్ అని చెప్పేసి జైల్లో పెడతారా? ఇదేమన్నా ప్రభుత్వ రాజుల పరిపాలన జరుగుతుంది రాష్ట్రంలో? రాజుల పరిపాలన జరుగుతుందంట సార్ రాష్ట్రంలో. మా నాయకుడు నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు క్లారిటీగా చెప్పారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే నా పైన సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి అని. ఈరోజు మాట్లాడే నాయకులకు దమ్ము ధైర్యం ఉంటే వారిపైన సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటే సత్తా ఉన్నదా? ఆ విషయం రాయండి మీ రెడ్ బుక్లో. ఎంతమంది ఎమ్మెల్యేలు, మీ ఎమ్మెల్యేలు ఎంతమంది, మీ మంత్రులు రెడ్ బుక్లో మీ వాళ్ళ పేర్లు రాసుకొని మేము సిబిఐకి విచారణ సిద్ధంగా ఉన్నాము, మా ఆస్తులు ఇవి అని చెప్పే ధైర్యం ఉందా సార్ మీ దగ్గర? లేదు, మీ వల్ల కాదు. కేవలం మోసపూరిత చెప్పడము. లక్షల కోట్లు వచ్చేసాయి ఆంధ్ర రాష్ట్రానికి, అభివృద్ధి చెందుతుంది అంటున్నారు. అన్నీ పచ్చి అబద్ధాలే. కేంద్రంలో ఉన్నటువంటి మీ ప్రభుత్వమే పూర్తిగా క్లారిటీగా లెక్కలతో సహా ఇచ్చేసింది. ఉదయం లేచినప్పటి నుంచి యుద్ధం. ఆ విధ్వంసం ఏమిటో ప్రజలకు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి సార్. మీరు చేసిన అప్పులు ఎన్ని, గతంలో చేసిన అప్పులు ఎన్ని, ఉన్న అప్పులు ఎన్ని, ఈ 18 నెలల కాలంలో మీరు తెచ్చినటువంటి 2,70,000 కోట్ల రూపాయలు తెచ్చి ఏమి చేశారు, ఎవరికి ఇచ్చారు చెప్పండి సార్. అమరావతి కేవలం ఒక బూటకం, ఒక నాటకం మాత్రమే. చెట్టు నరకడం, నీళ్లు తోడడం తప్ప మీరు మాత్రం అమరావతిని డెవలప్ చేసే సమస్య లేదని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థమైంది సార్. దాని గురించి రెడ్ బుక్లో రాయండి మీకు దమ్ము ధైర్యం ఉంటే. ఉదయం లేస్తే కావాలని జగన్మోహన్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం, తోలు తీస్తాం, ముక్కలు చేస్తాం, నరికేస్తాం, చంపేస్తాం. ఒక డిప్యూటీ సీఎం గురించి చెప్పవలసిన మాటలు ఇవేనా సార్? మీకు కొద్దిగానే ఆలోచించండి. మీ దగ్గర మానవత్వం ఉంటే ఇటువంటి మాట్లాడు ఎప్పుడూ మాట్లాడు. మరి మీరే అంటారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని. దుష్ప్రచారాలు వైఎస్ఆర్సీపీ వారు కాదు సార్ చేస్తున్నది, టీడీపీ వారని నేను అందరు రాష్ట్ర ప్రజలకు విన్నవించుకుంటున్నాను. జై హింద్, జై జగన్, జై వైఎస్ఆర్సీపీ.